వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము గత 15 రోజుల నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి బ్యాచ్కు మనము 1600 టెక్నిక్స్ ఎలాగ కంప్లీట్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా వీళ్ళు ఇంతకుముందు 800 ఉండేది కాబట్టి ఆ 800 కొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు 1600 ఎలా కొట్టాలనేది మనం ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళు సులభంగా 1600 క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇట్లా చేసే కదా నా లెగ్ బట్టి మీకు తెలుసు, నేను ఖచ్చితంగా జాయిన్ చేసిన కాలిపోయేదా. ఎందుకు కాలిపోయేదా? నేను లెంత్ ఎక్కువ. అదే ఇది రాక గింత వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతుంది, మనము నేను 50 స్టెప్లు అయితే మీరు 75 స్టెప్లు వేయాలి. అదే తేడా. లాంగ్ రన్లో ఏంటంటే మనకు లెగ్ అనేది ఎక్కువ ఓపెన్ చేయాలి. మేము ఇట్లా చేయన్నప్పుడు మీరు సీరియస్ వేయాలి. ఇది మీరు ఏమనుకుంటారు, రన్నింగ్ చేస్తే నేను రన్నింగ్ ఏమన్నా లెగ్ ఓపెన్ అట్లా అంత ఈజీగా రాదు. మనము అది పర్ఫెక్ట్ టైంలో చేసినప్పుడు మాత్రమే లెగ్ ఓపెన్ అవుతుంది. లెగ్ ఓపెన్ వచ్చినందుకు స్లో రన్నింగ్లో కూడా కాలిపోతుంది. స్కోర్ చేయాలంటే కొంచెం స్పీడ్ కూడా యాడ్ చేయాలి. స్పీడ్ యాడ్ చేసినప్పుడు మనము 4 minutes 30 seconds, 4 minutes 40 seconds, 5 minutesలో కూడా కొట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎలా మూమెంట్ వెళ్ళాలనేది నేను చూపిస్తాను. మనకు బ్రీతింగ్ కూడా అవుట్ ఉంటుంది. ఎందుకంటే 1600 అనేది కొంచెం పర్ఫెక్ట్గా చేస్తేనే మనం కాలిపోతాం. కొంచెం ఎక్కువ సడన్లీ స్పీడ్ తీసుకున్నాము ఈ ఉత్తరాలు కూడా ఉరకలేదు. అదే సడన్లీ మన హార్ట్ బీటింగ్ మీద పడుతుంది కాబట్టి మనం ఒకటే మూమెంట్లో మామూలుగా వెళ్ళిపోవాలి. ఇగో ఇంతే, ఇగో సింపుల్గా ఇగో ఇంతే. ఇగో ఈజీగా ఇగో వెయిట్ కూడా లేదు సింపుల్ వెళ్ళిపోతుంది అంతే. దీని మీద కూడా పడది. మనకి ఎవరికైనా అవుట్ అయ్యేది మొసనే బ్రీతింగ్ అవుట్ అవుతుంది కాబట్టి బ్రీతింగ్ మీద హ్యాండ్స్ టైట్ చేయడం, బాడీ టైట్ చేయడం. హ్యాండ్స్ చేస్తే తొందరగా మోసాలి. హ్యాండ్స్ ఫ్రీగా లూజ్గా పెట్టాలి. స్టెప్ మాత్రం కొంచెం లూజ్గానే ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే. స్పీడ్ కాదు ఇక్కడ, ఇక్కడే తీరు. నువ్వు వెళ్తాడు ఈరోజు బాగా గో అంటే గో అనగానే మీరు రెడీ ఉండాలి. నేను విజిల్ ఇస్తాను. విజిల్ తర్వాత విజిల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ బ్యాచ్ ఓకేనా? చూడండి వెళ్ళండి చూడండి. Batch 4, batch 5. Hey, Vamsi! Hey, run! Okay, కొంచెం మెల్లగా స్ట్రెచ్ చేసుకో. మెల్లగా స్ట్రెచ్ చేసుకోండి. మెల్లగా స్ట్రెచ్. తొందరగా రండి. లెగ్ చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ అనేది తక్కువ ఇంపార్టెంట్. స్టార్టింగ్ మనం ఏదైనా స్టార్టింగ్ లేదా ఎండింగ్ మంచి జన్మించడం రావడం రెండే ఇంపార్టెంట్. మధ్యలో అది ఎక్స్పీరియన్గా జీరోలో ఏదైనా ఫైనల్గా మనం ఏం సాధించాలి, స్టార్టింగ్ ఏం ఆలోచించాం అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్ గోల్, ఫైనల్గా సాధించాలి రిజల్ట్. అందుకే స్టార్టింగ్ ఎండింగ్ చాలా ఇంపార్టెంట్ దేంట్లైనా కానీ. ఓకే అనుకున్నాడు. బ్యాచ్ 1, 2, 3, 4, 5 లాస్ట్ ఉంటే 6. నేను 1 విజిల్, 2 విజిల్, 3 విజిల్ అన్నప్పుడే పరిగెత్తాలి. 200 వరకు మామూలు. ఓకేనా? One, 2, 3, 4, 5, 6.
ఓపెన్ అయిందిగా ఓకేనా ఫాస్ట్ 10 రెడీ స్టార్ట్ 1 స్పీడ్ 2 3 4 5 6 7 8 9 10 jump next 1 2 alternate 3 4 5 6 okay jump next 1 2 3 go seriously wait now 3 4 5 6 reverse seriously 1 2 3 4 5 6 okay slowly go ఇప్పుడు మనం చూసాం కదా అబ్బాయిలకు 16 అనేది ఎందుకంటే ఎండ్యూరెన్స్ ఈవెంట్ కాబట్టి వాళ్ళకు బ్రీతింగ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే మనం 1600 సక్సెస్ అవుతాం అనేది ఇప్పుడు మనం ఆ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ వేళ మనం పర్ఫెక్ట్ మూవ్మెంట్ చేసినప్పుడు మాత్రమే 1600 అనేది క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అందులో స్కోర్ కొట్టాలంటే మాత్రం ఇంకా చాలా టెక్నికల్గా, ఎందుకంటే ఎండ్యూరెన్స్తో పాటు స్పీడ్ కూడా యాడ్ చేసినప్పుడు మాత్రమే మనము 5 minutes లోపల కూడా కొట్టే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? మన ఇన్స్టిట్యూట్లో ఎందుకంటే రిటర్న్ గ్రౌండ్ రెండు పర్ఫెక్ట్ ఉంటాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.